హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మాస్తున్నాం. ఈరోజు అయితే మీ ముందుకు మంచి వీడియోతో అయితే వచ్చేసిన. సో లేట్ చేయకుండా వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. చెప్తున్నా కదా, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో. విత్ ప్రైజెస్, డీటెయిల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాను. నుమాయిష్ అంటే ఏందో. సో నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళినాం అనమాట మేము. దానికోసం అనేసి వీడియో తీసినాం మొత్తం. సో ఒక్కొక్కటి ఎట్లా బార్గెన్ చేయాలి, ఎట్లా తీసుకోవాలి, క్వాలిటీ ఎట్లా చెక్ చేయాలి, ప్రతి ఒక్కటి నేను చెప్తాను మీకు. సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్ ఛానల్. ఇంకా పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఓకే, దెన్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మేమైతే నుమాయిష్కి వెళ్ళామన్నమాట. నైట్ టైంలో అయితే వెళ్ళలే, ఎందుకంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఆఫ్టర్నూన్ అయితే పడుకుంటారని చెప్పేసి 4కి స్టార్ట్ అవుతుంది కదా. సో మేము అట్లా 2:33 వరకే వెళ్ళిపోయాము అనమాట లోపలికి. కొంచెం ముందు వెళ్తే రష్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి కూడా వెళ్ళినాము. 4 అయితే ఎంత జనాలు వస్తున్నారంటే అంత జనాలు వస్తున్నారు. సో మనం బేర్ చేయలేము. అట్లా అని కొంచెం రష్ తక్కువ ఉన్నప్పుడే వెళ్ళండి. ఇది వచ్చేసి బయట అనమాట. ఈ స్టాల్స్ అన్నీ, ఈ చైన్స్ ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి. వాళ్ళు మనకు చాలా కాస్ట్ చెప్తారు, బట్ మనం బార్గెన్ చేయాలి. ఇట్లా ఒక్కొక్కటి నెక్ వరకు ఉన్నాయి, కొన్ని లాంగ్ ఉన్నాయి. మనకు వెస్టర్న్ డ్రెస్సెస్ మీన్స్కి అయితే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే నేను 2 తీసుకున్నా. దీంట్లోనే ఎంత పడింది, జస్ట్ నాకు 100 రూపీసే పడింది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 50 రూపీస్ పడింది అనమాట. అంతే, 150కి నాకు పేరు వచ్చేసింది. సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్లోనే, ఇంకా షాప్స్ ఏం ఓపెన్ చేయలే, అప్పటికి స్టార్ట్ చేస్తారు. అప్పటికే మెల్లమెల్లగా అన్నీ ఓపెన్ చేస్తారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మేము గేట్ నెంబర్ 2 నుంచి అయితే ఎంటర్ అయిపోయాము. సో మనకి ఇక్కడ 3 గేట్స్ అయితే ఉంటాయి. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3. సో గేట్ నెంబర్ 2 నుంచి అయితే మేము వచ్చేసినాం లోపలికి. 50 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అందరికీ. లోపలికి రాగానే మనకి ఇంకా అన్ని బెడ్షీట్స్ మహిమ అన్నట్టు బెడ్షీట్సే కనిపిస్తాయి అన్నమాట. సో మేము ఎంట్రన్స్ కాగానే అక్కడ నుంచి లెఫ్ట్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ పిల్లో కవర్స్ చూస్తున్నారా, ఫస్ట్ షాప్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ నుంచి మన షాపింగ్ అయితే షురూ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా చూసేసేయండి. అసలు రష్ చూడండి, ఎవ్వరు లేరు. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఒక్కటేసారి అందరు వచ్చినాక వామ్మో ఏంది జనాలు అనుకున్నా నేనైతే. ఇంకా పిల్లల్ని తీసుకురాలి, అది చాలా బెటర్ ఆప్షన్ అయిపోయింది. ఎవరైనా సరే పిల్లల్ని తీసుకెళ్ళకండి, నార్మల్గా మనమే వెళ్ళి షాపింగ్ చేసి చూస్తే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, చుడిదార్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఏంటంటే మనమే స్టిచ్ చేయించుకోవాలి, ఇంకా క్లాత్స్ మాత్రమే ఇవి. బట్ క్లాత్ ఒక్కొక్కటి పట్టుకొని చూస్తే ఎంత బాగుందో, మంచిగా అనిపించింది చుడిదార్స్ అయితే. సో ఇది ఈచ్ పేర్ ఒకటి 1000 రూపీస్ అంట. సో మనం బార్గెన్ చేయొచ్చు, వాళ్ళు చెప్తారు, మనకు చాలా చెప్తారు. కొన్ని షాప్స్లో ఇస్తారు, కొన్నిట్లో ఇవ్వరు, ఇంకా అది వాళ్ళ ఇష్టం. సో అడగడం కూడా మన ఇష్టం కదా. అవైతే 1000 రూపీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి బయట కుర్తీస్ అనమాట. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుండే, అందుకనే చూపించిన. ఏంటంటే కొన్ని క్వాలిటీ అయితే ఇట్లా మరీ సన్నగా ఉన్నాయి క్లాత్స్, కొన్ని మాత్రం చాలా థిక్గా బాగున్నాయి అన్నమాట. ఇవైతే చాలా బాగుండే క్లాత్స్. ఇది వచ్చేసి స్టార్టింగ్లోనే మనం ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది స్ట్రీట్. సో జస్ట్ 250 రూపీస్ అంట, అంతే. బాగున్నాయి అవైతే. ఇవైతే మనకి కాటన్ టాప్స్ లాగా. నెక్స్ట్ కాటన్ నైట్ ప్యాంట్స్, ఇంట్లో వేర్ చేసే ప్యాంట్స్. ఇది కూడా జస్ట్ 200 రూపీసే అనమాట. ఎంత క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా ఏమంటారు వర్త్ అనిపించింది 200 అంటే. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి షాప్ కనిపిస్తుంది. టాప్స్ అయితే ఇక్కడ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి టాప్స్వి. సో ఇంకా నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి ఇంకా నేనే వీడియో తీస్తున్నా. ఇవి ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉన్నాయన్నమాట. మేమైతే మొత్తం తిరిగినాము అందుకనే, ఎందుకంటే ఇక్కడ ఏం క్వాలిటీ ఉంది చెక్ చేయాలి అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే తిరిగినాము.
వెస్ట్రన్ వేర్ టాప్స్. దీంట్లో ఇదైతే నాకు చాలా నచ్చింది, వైట్ అండ్ పింక్. బట్ హ్యాండ్స్ రాలేవు అని చెప్పేసి తీసుకోలే ఇంకా. బట్ చాలా బాగుంది ఆ టాప్ అయితే. ఇంకా మేము ముందే వెళ్ళినాం కదా, ఆల్మోస్ట్ వీడియోస్ తీసుకోవడానికే వెళ్ళినాం కొంచెం షాపింగ్ కూడా చేసినాము. అదేంటో కూడా మీకు లాస్ట్లో చూపిస్తా. ఏం చేసినా, ఎంత ప్రైస్ ఇచ్చినా, దేనికి ఎంత కాస్ట్, ఇంకా ఎంత క్వాలిటీ ఎట్లుంది, ఎక్కడ ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి అన్నీ చూపిస్తా. అది కూడా లాస్ట్లో చూపిస్తా. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంతేనా అన్నట్టు ఉంటుంది మీకు వీడియోలో. అంత మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాస్ట్, అసలు అట్లుందనమాట. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరిలా ఉంది. ఇంకా మన మాట్లాడడం బట్టి ఉంటుంది వాళ్ళతోని. సో ఇది వచ్చేసి ఇంకా ఆ షాప్లోనే మొత్తం అన్నీ చెక్ చేసిన క్వాలిటీ, ఒక్కొక్క టాప్స్ ఎట్లున్నాయని చెప్పేసి. సో బాగున్నాయి. ఇవైతే జస్ట్ 600-700 అంతే ఉన్నాయి అన్నమాట కాస్ట్ అయితే. ఇట్లా మనకు ఫుల్ లెంత్ వస్తాయి, లాంగ్ ఫ్రాక్స్లా వస్తాయి, బాగున్నాయి. బట్ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ లాస్ట్కి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్దాంలే, ఇది ఎంట్రెన్స్లోనే ఉంది కదా అని అనుకున్నాము. ఇంకా అప్పటికే లగేజ్ మాకు ఫుల్ అయిపోయింది. ఇంకా వద్దులే, మళ్ళీ ఒకసారి వద్దామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయాం అనమాట. సో ఈ షాప్లో అయితే మనకు వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుందన్నమాట. చెప్పినా కదా, ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఫస్ట్ లెఫ్ట్ అనమాట ఇది. సో చాలా బాగున్నాయి. దీంట్లో కూడా అన్ని టాప్స్ అయినా విత్ ప్యాంట్స్ వచ్చినాయి అనమాట మనకి. విత్ ప్యాంట్స్ 500-600 మ్యాండేటరీ కదా, మరి అంత కాస్ట్ కూడా లేకపోతే ఎట్లుంటే చెప్పండి, వాళ్ళకు కూడా కొంచెం రావాలి కదా. సో ఈ వైట్ అయితే కొంచెం అవి డిఫరెంట్గా అనిపించినాయి. ప్రతిదానికి ప్యాంట్ అయితే వచ్చింది, చున్నీ అయితే రాలేదు, కానీ ప్యాంట్ అయితే కంపల్సరీ వచ్చింది. ఇది కొంచెం లోపలికి రాగానే ఇంకా మనకి జీన్స్ మీకు టాప్స్, హాఫ్ టాప్స్ అట్లా చాలా బాగున్నాయి లోపలైతే. నాకెందుకు ఈ ఒక్క షాప్లోనే కొంచెం మంచిగా అనిపించింది క్వాలిటీ అయితే. ఇంకా వేరే అన్ని షాప్లు కంపేర్ చేసినా కదా, అన్నీ చాలా సన్నగా ఉన్నాయి క్లాత్స్ అయితే. మరీ ఇట్లా ఒక వాష్కే ఇట్లా అయిపోతాయి అన్నట్టున్నాయి. నాకు ఈ బ్లూ టాప్ కూడా చాలా నచ్చింది. బట్ తీసుకుందాం, లాస్ట్కి తీసుకుందాం అని అనుకోకండి మీరైతే. ఖచ్చితంగా చూసినప్పుడే తీసేసుకోండి. మళ్ళీ మనం రిటర్న్ రావడం అయితే చాలా కష్టం ఇంకా. సో చాలా బాగున్నాయి ఈ షాప్లో అయితే. రేట్స్ అసలు మరీ రీజనబులే కదా, 500-400 అంటే మనకు బయట ఇంకా ఎక్కువ ఉంటాయి. బట్ దీంట్లో అంతే, ఇంకా కొంచెం తక్కువనే ఉన్నాయి. ఇంకా అది రీజనబులే అనిపించినాయి ఆ రేట్స్ అయితే నాకు. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ ఫస్ట్ షాప్లో అయితే తీసుకోండి, చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి దీంట్లో అయితే. నెక్స్ట్ నాకైతే దీంట్లో ఒక లాంగ్ ఫ్రాక్ అయితే నచ్చింది, అది ఏందో కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి ప్యాంట్స్ అనమాట. ప్యాంట్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ, పాకెట్స్ వచ్చినాయి ఇంకా మనకు మంచిగా. అన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ ప్యాంట్స్లో కూడా. ఇవి వచ్చేసి ఇంకా లూజ్ ప్యాంట్స్ వచ్చినాయి, అవి కొంచెం లెగ్గిన్ టైప్ ఉన్నాయి. ఇవైతే కొంచెం లూజ్ ప్యాంట్స్, చికెన్ కర్రీ ప్యాంట్స్ అంటారు కదా, అట్లున్నాయి అనమాట. సో దీంట్లోనే కొంచెం ముందైతే అన్ని పెద్ద లాంగ్ ఫ్రాక్స్ అయితే పెట్టేసినారు పైన. అక్క పట్టుకుందా గ్రీన్, నాకు ఆ గ్రీన్ కలర్ నచ్చింది. విత్ చున్నీ చాలా బాగుంది, కొంచెం గ్రాండ్ వర్క్ వచ్చిందనమాట. డ్రెస్ మొత్తం సింపుల్గా ఉండే, హ్యాండ్స్కి జస్ట్ చున్నీ మాత్రం ఇట్లా డిజైన్ ఉంది, మంచిగా వర్క్లా వచ్చేసింది. ప్యాంట్ అయితే రాదు దీనికి. ఇది ఎంత తెలుసా, మాకు 1500 చెప్పిండు. సో ఎంత ఇస్తారు అని అడిగితే, చెప్పండి మీరైతే తీసుకోండి ఇస్తాను అని అన్నాడు. సో చెప్పండి కాస్ట్ చెప్పండి అని మేము. సో కాస్ట్ చెప్పండి అంటే మీరు చెప్పండి అన్నాడు. సో నేను అడిగేసిన వాళ్ళని జస్ట్ నాకు ఒక 700లో కావాలి అని అడిగిన. అంటే 900 వస్తుంది అని చెప్పిండు. సో మీకు అర్థమైంది కదా రేట్ ఎంత ఉందో. సో అట్లా చూసి తీసేసుకోండి. పైన ఇవన్నీ 1000 రూపీస్ అంట. సో మనకి 700-600లో అయితే వచ్చేస్తే గ్యారంటీ. అంత బాగుంది స్టఫ్ మొత్తం. బట్ నైట్ టైంలో అయితే చాలా ఇట్లా ఫిక్స్డ్ ప్రైజెస్లో అయితే పెట్టేస్తున్నారు. సో చూసి వెళ్ళండి ఎవరు వెళ్ళినా కానీ. ముందైతే వెళ్ళండి, కొంచెం ముందు వెళ్తే ఓకే అని అనుకుంటున్నాను నేనైతే. సో నెక్స్ట్ ఇవైతే వచ్చేసి కార్డ్ సెట్స్ అనమాట. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి తెలుసా. మంచి ప్యాంట్ వచ్చేసింది, చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ లెక్క అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి, చాలా మంచిగా అనిపించింది, డీసెంట్ లుక్లా అనిపించినాయి. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. వైట్ రెడ్ ఎంత బాగుంది కదా. నెక్స్ట్ ఇది రెడ్ విత్ బ్లూ ఫ్లవర్స్ అనమాట, ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఎల్లో విత్ పింక్, దేని లుక్ దానికే ఉంది, అసలు మంచిగా అనిపించినాయి. ఇవి కూడా కార్డ్ సెట్స్ అనమాట. వీటి ప్రైస్ జస్ట్ 500-450 అంతే ఉన్నాయి. అవి మరి రీజనబులే అనమాట, అంతే ఉంటాయి కదా ఇవి. బట్ క్లాత్ మాత్రం చాలా బాగున్నాయి, ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి వీటికైతే, మంచిగా అనిపించినాయి చూడగానే.
ఇప్పుడు చాలా ట్రెండ్ అంటే ట్రెండ్ అయిపోయినాయి మన కార్డ్ సెట్స్. ఎవరు చూసినా కార్డ్ సెట్సే వేసేస్తున్నారు. ఇంకా జనాలు అంతే కదా, ఏది ట్రెండింగ్ ఉంటే అదే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మా అక్క వదినైతే వచ్చేస్తారు షాపింగ్కి. వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు అసలు కొంచెం కూడా నా సైడ్ చూస్తలే, మొత్తం ఇంకా అటే షాపింగ్ దిక్కే పెట్టేసారు మొహం అంతా. వచ్చుడే చూస్తూనే ఉంది మా అక్క. 2 నిమిషాలు నన్ను చూడొచ్చు కదా, అటెటో చూస్తుంది. సో ఇంకా అప్పుడే కలిసినారు, ఇంకా వాళ్ళు కూడా వచ్చేసినారు షాపింగ్కి. ఇది వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇదే లైన్లో ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా. ఫస్ట్ ఎంట్రన్స్ లెఫ్ట్లోనే. ఎంత బాగున్నాయి తెలుసా హ్యాండ్ బ్యాగ్స్ కూడా, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు అన్నీ ఒకేటేసారి చూస్తే అబ్బాయి ఇవన్నీ కావాలి అని అనిపిస్తుంది, అంత బాగున్నాయి. సీరియస్గా చెప్తున్నా. పిల్లలకు చూడండి ఎంత క్యూట్ స్టఫ్ ఉందో, చాలా చిన్నగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి ఇవైతే. మా పాపని తీసుకొచ్చిందంటే ఇవన్నీ కావాలనేస్తుంది, అంత బాగున్నాయి. నెక్స్ట్ బ్లాక్ బ్యాగ్ నేను పట్టుకున్నా కదా, ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది ఎంత 450 చెప్పిండు మాకు. ఫస్ట్ ఏమో 350 చెప్పిండు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మళ్ళీ అడుగుతూ ఎంత అంటాడు, 450 అని అంటాడు. సరే కొంచెం తక్కువ చేయండి అంటే ఇంకా చెయ్యట్లే, నైట్ కదా చాలా ఫిక్స్డ్ రేట్స్లా పెట్టేసినారనమాట. ఏంది నైట్కి దీనికి ఇంత తేడానా అని అనుకున్నాం. నెక్స్ట్ గోల్డ్ కలర్ బ్యాగ్ అయితే దించేసినాము, జస్ట్ చూద్దాము అనేసి. దాని లోపల ఇంకా చిన్న పర్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా అదైతే బ్యాగ్ అనమాట, మనం ఏది పెట్టుకున్నా ట్రాన్స్పరెన్సీ లాగా అన్నీ కనిపిస్తాయి బయటికి. సో బాగుంది అది కూడా. అదెంత 550 ఎంతనో చెప్పిండు. బట్ ఇంకా మేమైతే ఏం తీసుకోలేము, జస్ట్ చూసినాము అంతే. నెక్స్ట్ అయితే గోల్డ్ కలర్ చూడండి ఎంత బాగుంది కదా, నిజంగా చాలా వెరైటీగా అనిపించినాయి బ్యాగ్స్ అయితే. ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని అనుకున్నా. ఈ షాప్లోనే ఇన్నంటే ఇంకా వేరే షాప్లో చూడండి ఇంకా వెరైటీ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ బ్యాగ్ కూడా చిన్నపిల్లలకి పింక్ కలర్లో ఎంత క్యూట్ ఉన్నాయో, నిజంగా మంచిగా అనిపించినాయి బ్యాగ్స్ చూసుకుంటే. దేని లుక్ దానికే ఉంది సీరియస్గా. 350 అంటే మ్యాండేటరీ కదా బ్యాగ్కి, ఇంకా అంతకంటే తక్కువ తీసుకుంటే క్వాలిటీ కూడా ఉండదు. సో నాకు 350 అయితే ఒక రీజనబుల్ అనిపించింది. కొంచెం పెద్దవి అయితేనేమో 550, 600, 700 ఆ రేంజ్లో ఉన్నాయి. సో స్లింగ్ బ్యాగ్స్ టైప్ అయితే 350 అంతే ఉన్నాయన్నమాట. మేము అదే లాస్ట్లో తీసుకుంటామని చెప్పేసి తీసుకోకుండా బయటకు వచ్చేసినాం అనమాట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ షాప్లోనే తీసుకోండి, ఎందుకంటే ఇంకా ముందు మాత్రం అన్ని ఫిక్స్డ్ ప్రైజెసే పెట్టేసినారు, మనకు ఇంకా తక్కువ చేస్తారన్నట్టయితే అనిపించట్లేదు. ఈ షాప్లో మాత్రం మేము అడిగినాము 450ది మాకు 250, 300 అట్లా ఇస్తా అన్నాడు. సో మేము వచ్చేటప్పుడు తీసుకుందాం మళ్ళీ అని రాలేమన్నమాట ఇటు సైడ్. బ్యాగ్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. సో ఈ వీడియో అయితే పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 కూడా ఉంటుంది. ఎందుకంటే ఈచ్ వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో. అట్లా అని చెప్పేసి ఇంకా ఒకటే వీడియోలో పెడితే అర్థం కాదు మీకు అని చెప్పేసి ఇంకా నేను పార్ట్ 1, పార్ట్ 2లో అయితే చేసిన. సో ప్రతి దాంట్లో మీకు ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. నేను చెప్పే దాంట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఎందుకంటే చెప్పిన కదా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేంజ్ ఉంది. సో దాన్ని చూసి తీసేసుకుంటే అయిపోతుంది. ఇంకా మీరు వెళ్ళినప్పుడు ఈజీగా ఈ షాప్ ఏనా అని చెప్పేసి ఇంకా సెలెక్ట్ చేసుకొని బయటికి రావచ్చు. అన్నీ చూడాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక్క వీడియో చూసిరంటే మీరు మొత్తం నుమాయిష్ చూసేసినట్టే. అట్లా మొత్తం వీడియో అయితే కవర్ చేసేసిన, ఆల్మోస్ట్ నేను మొత్తం కవర్ చేసేసిన. కలెక్షన్ చెప్తున్నా కదా, ఒక్కొక్కరి షాప్లో ఒక్కొక్కరిలా ఉంది. ఇక్కడ కూడా బాగున్నాయి ప్యాంట్స్ అయితే, చాలా నచ్చినాయి నాకు. డైలీ వేర్కి చాలా బాగుంటాయి మనకి ప్యాంట్స్. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి నైట్ వేర్స్ లాగా జస్ట్ 350 అంట. ప్యాంట్ కూడా వస్తుంది. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. ఊరికే నైటీసే వేసుకోవడం బోర్ కదా. సో ఇట్లా మనకు టాప్ లాగా వచ్చిందనమాట. జస్ట్ నీ లెంత్ వరకు వస్తుంది, కింద ప్యాంట్ కూడా వస్తుంది. చాలా బాగుంది ఇది కూడా క్లాత్ నైట్ వేర్ లాగా. ఫస్ట్ ఏమనుకున్నట్టే టాప్స్ అనుకున్నా, బట్ ఈ టాప్స్ కావు, నైట్ వేర్స్ అనమాట. దూరం నుంచి చూస్తే టాప్స్ ఇవి అన్నట్టు అనిపించింది నాకు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ స్కర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ 200, 250, 300 ఈ రేంజ్లోనే ఉన్నాయి అన్నమాట, ఎక్కువ అయితే లేవు. సో మినిమం రేంజే కదా 250, 300 అంటే. మనం బయట ఇంకా చాలా ఎక్కువ పెడతాము. ఈ షాప్ వచ్చేసి టోటల్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్. నేను అంతా ఇది ఒకటే స్ట్రీట్లో చూపిస్తున్నా మీకు. ఇంకా దీంట్లో అయితే చాలా బాగున్నాయి వెస్ట్రన్ వేర్ కలెక్షన్, మంచిగా అనిపించినాయి. అన్నీ 1 పీస్ డ్రెస్సెస్ అంటాం కదా, సో అట్లా ఉన్నాయి ఈ షాప్లో.
వన్ పీస్ డ్రెస్సెస్లో ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే. మనం ఒక్కటి తీసుకుంటే 800 అంట, 3 సెట్స్ తీసుకుంటే 3 పేర్స్ తీసుకుంటే ఇట్లా 2100 అంట. సో నేను చెప్పిన ఇంకా కాస్ట్ తగ్గించండి అంటే మీరైతే తీసుకోండి తగ్గిస్తాము అని అంటున్నారు. సో ఈ షాప్లో అయితే బెస్ట్ అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ షాప్లో వెళ్ళండి. మనకు 800 అంటే 600 500కి అయితే వచ్చేస్తుంది. ఇవి షార్ట్ టాప్స్ 500 అని పెట్టారు కదా, 500కి 2 3 అట్లా కూడా ఇస్తారు. ఎందుకంటే మా అక్క వాళ్ళు తీసుకురు అందుకని చెప్తున్నా నేను. ఇవి షార్ట్వి తీసుకున్నారు, లాంగ్వి కూడా తీసుకున్నారు. లాంగ్వి అయితే మాకు జస్ట్ 500కే ఇచ్చారనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ ఏం పెట్టి ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి బోర్డు కూడా పెడతారు వాళ్ళు. బట్ మనం అడిగేది మనం అడగాల, వాళ్ళు అట్లనే బోర్డు పెడతారు అనమాట. ఇది కూడా చాలా నచ్చింది నాకు. టాప్ కొంచెం వెరైటీగా అనిపించింది. ఏంటంటే ఇంకా వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఎట్లా చెప్తారంటే డబుల్ 3 రేట్స్ చెప్తారు మనకు. అమ్మో ఇది ఇంత ఉంటుందా అన్నలా చెప్తారు. బట్ అది అంతేం ఉండదు. మనం అట్లా అడుగుతామని వాళ్ళకి కూడా ముందే తెలుసు కదా. అట్లా అని చెప్పేసి మనకు చాలా ఎక్కువైతే చెప్తారు కాస్ట్ వాళ్ళు. అంత మాత్రం గుడ్డిగా పెట్టేసి రాకండి, మనీ అసలు వేస్ట్ చెయ్యకండి. ఆల్మోస్ట్ మనం వాళ్ళని అడుగుతూనే ఒక 1-2 టైమ్స్ అడుగుతూనే వాళ్ళు ఇస్తారు మనకి. ఇంకా 1-2 టైమ్స్ ఏం లేదు, వాళ్ళొక కాస్ట్ చెప్తారు, మనం ఒక కాస్ట్ అడుగుతాం. ఇఫ్ వాళ్ళకి ఓకే అనిపిస్తేనే కదా వాళ్ళు మనకి ఇచ్చేది, లేకపోతే లైట్ ఇంకా నెక్స్ట్ షాప్ ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి కలెక్షన్ ఎంత బాగుందో, లైట్ కలర్స్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఆ బ్లూ కలర్ అంతా 3 పీస్ సెట్ అంటే ప్యాంట్ వస్తుందంటే లోపల ఇంకా షార్ట్ టాప్ కూడా వచ్చింది, పైన నుంచి కోట్ వచ్చింది. నచ్చింది, అది కూడా మంచిగా అనిపించింది. ఇవి వచ్చేసి ఇంకా ఫుల్ లెంత్ వరకు 1 పీస్ సెట్స్ అని చెప్పిన కదా. ఇవి వచ్చేసి ఇంకా షర్ట్స్ అనమాట, మనకి జీన్స్ పైకి వేసుకోవడానికి టాప్స్. నేను ఇక్కడనే మిస్ అయినా, ఏం తీసుకోవాలనుకున్నా నేను ఒక్కదాన్ని తీసుకోలే, అక్క వాళ్ళు అయితే తీసుకున్నారు. సో మీకు 100 రూపీస్ టాప్ కావాలంటే కూడా ఉంది, బట్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి, క్వాలిటీ బట్టి తీసుకోవాలి ఏదైనా సరే. 100 రూపీసే కదా చాలా తక్కువ వస్తుంది అని తీసేసుకోవద్దు. ఎందుకంటే అది తీసుకొని మనం జస్ట్ 1 టైం యూజ్ అయ్యేది, ఇంకా 1 టైం యూజ్కి ఎందుకు చెప్పండి మనీ వేస్ట్ చేయడం. సో అట్లా 100 రూపీస్ 200 రూపీస్ అట్లయితే తీసుకోకండి. దాన్ని చూసి క్లాత్ చూసి తీసేసుకోండి. నేను ఇంతకుముందే అనుకుంటున్నా ఇంకా పిల్లలవి అసలు ఒక్క దగ్గర కూడా కనిపిస్తలేవు, పిల్లలవి ఉన్నాయా లేవా అనుకున్నా. కొంచెం ముందుకు రాగానే పిల్లలవి కూడా అన్నీ కనిపించినాయి. పిల్లలవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సర్టెన్ ఏజ్ వరకు ఒక 5-6 ఇయర్స్ వరకు ఒక షాప్లో అయితే ఇట్లా మొత్తం పెట్టేసి ఉన్నాయి లైన్గా. ఇంకా మనకి ఏది నచ్చితే అది డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఇది చూపియండి అన్నట్టయితే ఏమి ఉండదు కదా ఇక్కడ. అన్నీ ఇట్లా హ్యాంగర్కి వాల్కి అన్నట్టు పెట్టేసినారు. ఇంకా మనకు నచ్చింది తీసుకోవచ్చు. 399 499. ఇది చూడండి బుడ్డి బాబుకి బేబీ బాన్ వాళ్ళు ఉంటారు కదా చిన్న పిల్లలకి, అవి చాలా మంచిగా అనిపించినాయి క్యూట్గా. నాకు ఈ కలర్ దూరం నుంచి చూడగానే చాలా మంచిగా అనిపించి ఫాస్ట్గా వచ్చి వీడియో తీసిన. బట్ హ్యాండ్ ఒకటే ఉంది, ఇంకొకటి లేదు. ఇంకా గమ్మున లైట్ తీసేసుకున్నా. ఇవి ఏంటంటే కాటన్ టాప్స్. ఇంకా ఇవి జస్ట్ 500కి 3 అంట. ఇవి కూడా చాలా బాగున్నాయి కదా, క్వాలిటీ బాగున్నాయి అన్నమాట ఈ షాప్లో. షార్ట్ టాప్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. షార్ట్ టాప్స్ మనం జీన్స్ మీదకి వేసుకోవచ్చు, ఇంట్లో లెగ్గిన్ మీదకి వేసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి. షార్ట్ కూడా కలంకారీ ప్రింట్స్ అంటాం కదా, సో అట్లా ఉన్నాయన్నమాట ఈ షాప్లో. మంచిగా అనిపించినాయి షార్ట్ టాప్స్. ఇది కూడా చాలా బాగుంది డ్రెస్, పర్పుల్ కలర్. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అనిపించినాయి ఇట్లా డ్రెస్సెస్ అయితే మోడల్స్. ఇంకా అందరు ఒకటే దగ్గర నుంచి వస్తారేమో, అందరివి అన్ని షాప్ సేమ్ అనిపించినాయి అన్నమాట డ్రెస్సెస్ అన్నీ. సో ఇవి చూడండి చిన్న పిల్లలకి ఎంత బాగున్నాయి, క్యూట్గా ప్యాంట్ ఇంకా పైన టాప్ వచ్చింది. మంచిగా అనిపించింది ఇది డ్రెస్ కూడా. అదంతా జస్ట్ 200 అంత చెప్పిండు అంతే. సో ఇంకక్కడ నుంచి కొంచెం ముందుకలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇంకా షాప్స్ ఎన్ని ఉన్నాయి, మనకు నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి. మీకు కనుక ప్రైజెస్ కావాలి అనుకుంటే, మేము ఏమేమి తీసుకోవాలి అనుకుంటే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు మేమేం తీసుకున్నాం అనేది అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి బాయ్స్ స్టఫ్ మొత్తం అక్కడ పైన టీషర్ట్స్ అన్నీ పెట్టారు కదా, పిల్లలు కూడా చాలా బాగున్నాయి.
మేము ముందు రావడమే చాలా బెటర్ అయిపోయింది మాకైతే, ఎందుకంటే ఏది ఎంత ప్రైజో ఏది ఎక్కడ తీసుకోవాలనేది మంచిగా అర్థమైంది. ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అన్నమాట. ఎన్ని స్టాల్స్ తెలుసా, మొత్తం 2200 స్టాల్స్ ఉన్నాయంట. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది కాకపోతే ఇంకో షాప్, ఇది కాకపోతే ఇంకో షాప్ అన్నట్టు. ఇది నచ్చలేదు అనుకో నెక్స్ట్ షాప్కి వెళ్ళాలి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వెరైటీ అనిపించింది అనమాట. అంటే కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్స్ కానీ ఇట్లా పట్టుకొని చూస్తే అర్థమవుతుంది కొంచెం. సో చాలా మంచిగా అనిపించింది మాకైతే షాపింగ్. ఇక్కడ ప్యాంట్స్ చూడండి, ప్యాంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి జస్ట్ 250 అంతే చెప్పిండు, బట్ ఓకే రీజనబులే అనిపించినాయి. ఇంకా ఈ షాప్లో అయితే వచ్చినాము మేము బెడ్షీట్స్ చూడడానికి. బయట ఆఫర్ పెట్టిరు కదా 1000కి 3 అట్లానే. అవి అయితే నాకు ఎందుకో తీసుకోవాలనిపించలేదు, ఎందుకంటే అన్నీ వైటే ఉన్నాయి దాంట్లో. ఇంకా మన పిల్లలు ఏ రేంజ్లో మరకలు చేస్తారు తెలుసు కదా, మొత్తం బెడ్ మీద ఇంకా మా పాప అయితే. సో ఇంకా నాకు వైట్ ఎందుకో నచ్చలేదు, మళ్ళీ అది క్లాత్ కూడా అంత మంచిగా అనిపించలేదు నాకు. అట్లా అని చెప్పేసి ఇంకా నేను వేరే చూస్తా అని చెప్పి అయితే లోపలికి వచ్చిన. ఇవి వచ్చేసి జంబో బెడ్షీట్స్ అంటారంట, ఆ పెద్ద సైజు, కింగ్ సైజ్ క్వీన్ సైజ్ కంటే పెద్దవి. ఇంకా అవి ఇవి కూడా చాలా బాగున్నాయి తెలుసా బెడ్షీట్స్. చూడండి ఒకసారి ఓపెన్ చేస్తుండు. మీకోసమని ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి అన్ని డిఫరెన్స్ చూద్దామని ఓపెన్ చేయమన్నా. సో ఓపెన్ చేస్తారు, ఎంత బాగుంది కదా. సో జంబో బెడ్షీట్స్ అంటారు కదా, సో చాలా పెద్ద సైజ్ ఇవి. దాంట్లో చిన్న సైజు కూడా ఉన్నాయి, కింగ్ సైజ్ క్వీన్ సైజ్ కూడా ఉన్నాయి. ఇవి ఎంత చెప్తారు తెలుసా మనకు, 950 అట్లా చెప్తారు, 1450 అట్లా చెప్తారు, 1500 కూడా చెప్తారు. వాళ్ళకి వాళ్ళు అట్లనే చాలా చెప్తారు. ఇవి వచ్చేసి ఎలాస్టిక్ అన్నమాట. నేను ఈ బెడ్షీట్ తీసుకుందాము అని చెప్పేసి ఓపెన్ చేయమన్నా, బట్ అక్కడక్కడ కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, అర్థమవుతుంది ఏంటో అది. ఇట్లా లైన్స్లో వచ్చినాయి అన్నమాట. సో మేబీ కలర్ పోతుందేమో అని చెప్పేసి ఇంకా ఆగిపోయినా, తీసుకోలేను నేను ఇది. అట్లా లైన్గా మా అక్క చూపిస్తుంది చూడండి, ఇట్లా లైన్ ఉందని చెప్పేసి. సో ఇట్లా వైట్గా అనిపించింది అక్కడ నాకు ఎందుకో. అట్లా అని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాక కలర్ పోతే ఎందుకులే, నెక్స్ట్ ఇంకా వేరే షాప్ అయితే ఉంది కదా ఆప్షన్, వెళ్దామని చెప్పేసి ఇంకా బయటకు చూసిన అది తీసుకుందామని అనుకున్నా ఇంకా ఫైనల్గా. బట్ అట్లా చూసేసరికి అక్కడ ఒకటే దగ్గర లేదు, చాలా దగ్గర ఉంది. మీకు వీడియోలో అంత క్లారిటీగా కనిపించలేదు కానీ చాలా దగ్గర ఉంది. అట్లా అని చెప్పేసి ఇంకా నేను వద్దులే అని చెప్పేసి మళ్ళీ అక్కడనే పెట్టేసిన. మనకు అవి ఎంత 800 అట్లా ఇస్తా అని చెప్పిండు, బట్ నాకు అది కూడా రేట్ రీజనబుల్ అనిపించలేదు, వచ్చేసిన. ఇంకా నెక్స్ట్ ఈ షాప్కి అయితే వెళ్ళినాము, దీని లోపలికి. దీంట్లో కూడా మొత్తం మనకు మ్యాట్స్ ఉన్నవి, ఇంకా సోఫా కవర్స్ ఉన్నవి, బెడ్షీట్స్ కవర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. బయట బెడ్షీట్స్ బెటరే కానీ మరి వైట్ నాకు అంత మంచిగా అనిపించలేదు. మళ్ళీ నాకు కొంచెం క్వాలిటీ కావాలి, ఇంకా ఎక్కువ క్వాలిటీ కావాలి అని చెప్పేసి అయితే నేను లోపలికి వచ్చి చూస్తున్నా. బయట ఉన్నాయి కూడా చాలా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం వీటికంటే బయట వాటికంటే ఇవి చాలా బెటర్ అనిపించినాయి అనమాట. అవి ఎందుకు తీసుకొని కూడా, ఎందుకంటే వాడినాం మేము ఒకసారి, తీసుకొని కూడా కొంచెం చినిగిపోతాయి, లేకపోతే కలర్ పోతాయి, అట్లుంటాయి అన్నమాట అవి. సో ఇప్పుడు లోపల చూసిన అయితే క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎందుకంటే మేము అవి యూజ్ చేసినాము, ఒక 20 years వరకు అయితే వచ్చినాయి మా ఇంట్లో అవి. అట్లా అని చెప్పేసి చెప్తున్నా. ఫస్ట్ ఎప్పుడో మా అత్తమ్మ వాళ్ళు లేనప్పుడు నుమాయిష్లో తీసుకురంట ఇవే బెడ్షీట్స్. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఇంకా కలర్ పోలేవు అవి, అట్లనే ఉన్నాయి. సో అట్లా నేను లోపల క్వాలిటీయే చేయమని బాగా ప్రిఫర్ చేస్తా. అట్లనే లోపలనే ఓపెన్ చేసి చూపించమని చెప్పిన అన్ని బెడ్షీట్స్ అయితే. బయట అయితే అస్సలు తీసుకోలేను, ఇంకా చెప్తున్నా కదా, అస్సలు అంటే అస్సలకే తీసుకోలేను. నేను ఎన్ని ఓపెన్ చేయకండి అన్నగా వాళ్ళు ఇంకా నేను వీడియో అని చెప్పగానే అన్నీ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా తీసుకుందామని అనుకున్నా. దీంట్లో కూడా అట్లనే మొత్తం లైన్స్ వచ్చినాయి అక్కడక్కడ, ఇట్లా షేడెడ్ లాగా అనిపించింది, కొంచెం కలర్ అనిపించింది. ఇది కాటన్ కదా, మేబీ వాష్ చేస్తే ఇంకా కలర్ కూడా పోవచ్చు ఛాన్స్ అని చెప్పేసి ఇంకా ఇది కూడా పక్కన పెట్టేసిన. బట్ చూడడానికి మాత్రం చాలా డీసెంట్గా ఉంది, బ్లూ కలర్ మంచిగా అనిపించింది. బట్ తీసుకోలేను నేను ఇది కూడా. అట్లా మీరు చెక్ చేసి మరీ తీసుకోండి, ఏదో తీసుకున్నాం కదా అన్నట్టు మాత్రం వెళ్ళకండి. మనం ఏమైనా తీసుకుంటున్నామంటే అదొక 2-3 times ఎక్కువనే ఇంకా చెక్ చేయాలా, ఎందుకంటే మనీ పెడుతున్నాం కదా మనం అన్ని గానం. సో చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో అది బాగాలేదు అనిపించి ఇది కూడా ఓపెన్ చేయించిన, ఇది కూడా అట్లనే ఉంది తెలుసా.
అక్కడ కనిపిస్తున్నాయి వైట్ వైట్, అది మంచిగా అనిపించలే నాకు ఎందుకో, అట్లా లైన్స్ లాగా అట్లా వస్తాయి. సో నాకు వద్దు అమ్మ అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టేసిన. వాళ్ళు అంటున్నారు అది జస్ట్ డ్యామేజ్ అమ్మ, మరకమ్మ, అదమ్మ అని చెప్తారు. కానీ ఇది చూడండి, ఇది బాగుందా చెప్పండి. ఇదైతే నేను తీసుకున్నా ఫైనల్గా. మా బెడ్ చాలా పెద్ద ఉంటుంది అట్లా అని చెప్పేసి ఇంకా జంబో బెడ్షీట్ అయితే తీసేసుకున్నా, చాలా పెద్ద సైజ్ ఇది. ఎందుకు కలర్ కాంబినేషన్ మంచిగా అనిపించింది నాకు. ఇది క్లాత్ కూడా ఎంత బాగుంది తెలుసా, థిక్ ఉంది క్లాత్ అయితే, చాలా సాఫ్ట్గా అనిపించింది. సో అక్కడైతే ఒక బెడ్షీట్ తీసుకున్నా. అది కాస్ట్ ఎంత ఉంటుంది అని గెస్ చేయండి ఒకసారి. మీరు కూడా గెస్ చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కాస్ట్ తెలుసుకోవాలనుకుంటాడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తా. సో ఆ షాప్లో అయితే జస్ట్ ఒకటే బెడ్షీట్ తీసుకున్నా. అదే మా ఫస్ట్ వన్, అంటే నేను తీసుకుంది. అక్క వాళ్ళు ముందు షాపింగ్ చేసేసారు. సో అదైతే ఇంకా వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు, మేము ఒక దగ్గర ఉన్నాము. సో అట్లా తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నాం మేము. నేను ఇంకా టాప్స్ లాస్ట్లో చూద్దాంలే అన్నట్టు, అన్నీ చూసినాక చూద్దాంలే అన్నట్టు టాప్స్ అయితే ఇంకేం తీసుకోలే. ప్రస్తుతానికి ఫస్ట్ అయితే నాది బెడ్షీట్తోనే స్టార్ట్ అయింది. నుమాయిష్ అంటేనే బెడ్షీట్స్కి, టాప్స్కి, ఇంకా మ్యాట్స్కి ఇట్లా ఫేమస్ ఏమో ఇది. అంటే నేను వచ్చిన చాలాసార్లు ఎప్పుడు ఇదే స్టఫ్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటారు కదా, అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిలోనే. బట్ చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్ అయితే. ఖచ్చితంగా విజిట్ చేయండి, తీసుకోండి మీరు కూడా. ఎందుకంటే మనకు మళ్ళీ మళ్ళీ ఇట్లా రాదు కదా ఇట్లాంటి ఆఫర్లు. బయట ఎందుకు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టడం, ఇక్కడ మనకు బయట పెట్టడానికంటే ఇక్కడ మనకు 2-3 వస్తాయి. వాళ్ళు కూడా అట్లా ఇచ్చేస్తారు మనకి, ఎందుకంటే అంతే ఉంటాయి కాస్ట్. ఈ సెట్స్ అన్నీ 1000 అని చెప్తున్నారు. బార్గెన్ చేస్తే మనకు 600-500లో వచ్చేస్తాయి. నాకు ఎందుకో అవి తీసుకోవాలనిపించలేదు, ఎందుకంటే క్లాత్ మరీ సన్నగా అనిపించినాయి. ఒక్క వాష్కే ఇంకా అంతే అయిపోతాయి, పాడైపోతాయి. సో అందుకే ఇవైతే నేను మొత్తం స్కిప్ చేసేసిన, ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా చూద్దాం వేరే అని. అన్ని షాప్స్లో ఈ స్ట్రీట్లో అయితే మొత్తం ఇవే ఉన్నాయి. ఇవి వేసుకోవడానికి చాలా బాగుంటాయి, బట్ వాష్ చేస్తే మాత్రం కొంచెం క్లాత్ చూసుకోండి మీరే. ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్కలా ఉందన్నమాట. అన్నీ సేమ్ అనిపిస్తాయి మనకు, బట్ క్లాత్స్ కంపేర్ చేసుకోండి. సో ఈ స్ట్రీట్స్లో అయితే ఇక్కడ ముందుకు మొత్తం ఇవే డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంకా కొంచెం లెఫ్ట్ సైడ్లో ఇవే ఉన్నాయి, రైట్ సైడ్లో ఉన్నాయి ఇవే ఉన్నాయి. బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్ అంటే శారీస్ కూడా ఎంత బాగున్నాయి తెలుసా. బట్ శారీస్ కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది బయట కంపేర్ చేసుకొని. ఇక్కడ చూస్తే టాప్స్ అయితే ఓకే వర్త్, వీటికి పెట్టవచ్చు మనం 200, 300, 500, 1000 కూడా పెట్టవచ్చు. కానీ శారీసే పెట్టాలనిపించలేదు. ఇక్కడ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి తెలుసా. ట్రై చేయండి ఇక్కడ బ్యాగ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే, మంచిగా అనిపించినాయి ఇవన్నీ. ఈ లైన్ మొత్తం ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి, ఒక్కొక్కటి మంచిగా అనిపించినాయి, డిఫరెంట్గా ఉన్నాయి అసలు కలెక్షన్ మొత్తం. దీంట్లో మా అక్క ఒక బ్యాగ్ అడిగితే ఇంకా రాదు అని చెప్పేసిండు. బట్ వాళ్ళకి అది నచ్చింది, ఆయన ఏమో ఇయ్యట్లే, ఎందుకులే అంత అని చెప్పేసి గమ్మున బయటకు వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇంకా అన్ని టాయ్స్ అన్నమాట. కప్స్ ఉన్నాయి, మన టీ కప్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. ఇవి కూడా కొంచెం ముందుకెళ్తే ఇంకా మొత్తం పిల్లల స్టఫ్ అన్నమాట. పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకురాకండి, ఎందుకంటే వాళ్ళు చూసిందల్లా ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఇంకా అడుగుతూనే ఉంటారు. వాళ్ళని తీసుకురాకపోవడమే బెటరు. ఎందుకంటే వాళ్ళని ఇట్లా హ్యాండిల్ చేస్తాము, ఇక్కడ షాపింగ్ ఇట్లా చూస్తాం చెప్పండి, అట్లా అని చెప్తున్నా. మళ్ళీ వేరే మీనింగ్ తీసుకోకండి. తీసుకురావచ్చు పిల్లల్ని, ఏముంది. కానీ వాళ్ళు ఏది చూసి అది అడుగుతారు, ఇంకా ఎవరైనా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. పిల్లలు అంటేనే అది కదా. బొమ్మలు చూస్తే ఇంకా వాళ్ళు అసలు ఆగుతారు, మమ్మీ ఇది కావాలి అది కావాలి ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు. సో ఈ బబుల్స్ అంట 100 రూపీస్ అంట, అడిగితే 50 రూపీస్ కూడా ఇచ్చేస్తాడు. మేము అడిగినాము ఇస్తాడు కానీ, బట్ మేమే వద్దన్నాం, ఎందుకంటే మా ఇంట్లో ఇప్పటికే 2 ఉన్నాయి అవి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే చూస్తారు కదా శారీ. మేమైతే ముందు వెళ్ళడమే నాకు ఎందుకో బెటర్ అనిపించింది, ఎందుకంటే అంత జనాలలో మనం షాపింగ్ చేయడం కష్టం తెలుసా. ఇక్కడ శారీస్ చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్ అయితే. బట్ కాస్ట్ మాత్రం చాలా చెప్తున్నారు, 3000, 4000 అట్లా చెప్తున్నారు. అంత ప్రైస్ అయితే ఉండదు అవి, బట్ వాళ్ళు చెప్పడం మాత్రం అట్లా ఎక్కువ చెప్తారేమో అనిపించింది కొంచెం. బట్ ఇంకా మేము శారీస్ అయితే ఏం తీసుకోలే.
ఇక్కడ ఇంకా వచ్చేసినాయమ్మ ముందు రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎంత వెరైటీ అనిపించినాయి ఒక్కొక్కటి చూస్తుంటే. మా పాపకైతే ఎక్కడ పోయినా నేను రబ్బర్ బ్యాండ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటా. బట్ ఇప్పుడు ఇంకా తన గుండు అయ్యేసరికి తీసుకోవాలా అని చేయబోతుంది. అయ్యో గుండు కదా అని చెప్పేసి ఆగిపోతున్నా. దానికైతే ఎప్పుడు నేను ఎక్కడ పోయినా ఫస్ట్ రబ్బర్ బ్యాండ్సే చూస్తాను అనమాట. అట్లాంటిది ఇంక ఇప్పుడు చూసి అక్కడనే పెట్టేసిన నేను. ఎంత బాగున్నాయి కదా చుడీదార్లు కూడా, ఒక్కొక్కటి మంచిగా అనిపించినాయి చుడీదార్స్ కూడా. సో ఈ లైన్ మొత్తం ఇదొక క్వాలిటీ అనమాట చుడీదార్స్వి. ఆ లైన్లో మొత్తం చాలా సన్నగా అనిపించింది క్లాత్. బట్ ఈ లైన్లో ఏంటంటే చాలా థిక్ ఉన్నాయి క్లాత్ మాత్రం మంచిగా అనిపించింది పట్టుకొని చూసిన. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అని చెప్పిన కదా, చూసేసేయండి. ఇది జస్ట్ పార్ట్ 1. పార్ట్ 2 కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంట్లో అయితే మీరు ఇంకా ఇంతే వచ్చిందా అన్నట్టు షాక్ అయిపోతారు. సో ఇక్కడ మొత్తం ఇయర్ రింగ్స్ మాత్రం చెప్తున్నా కదా, లోపల అస్సలు తీసుకోకండి, బయటనే తీసేసుకోండి. బయటనే మనకు అడిగిన కాస్ట్కి ఇచ్చేస్తారు, లోపల మాత్రం ఇంకా ఫిక్స్ ఇంతే అంటారు. బట్ దానికైతే అంత మనీ పెట్టని అవసరం లేదు ఇయర్ రింగ్స్కి. జస్ట్ 50 రూపీస్ అయితే మనకు వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ బయట కూడా. వాళ్ళు మాత్రం 100, 150, 250 అట్లా చెప్తారు, అంత అస్సలు ఉండే అవి. కాబట్టి బయటనే షాప్ చేయండి, ఇయర్ రింగ్స్ అయినా చైన్స్ అయినా, లోపల అస్సలు చేయకండి. నెక్స్ట్ ఇది వచ్చేసి క్రాకరీస్ షాప్ అనమాట. ఇది ఏది తీసుకున్నా టప్ అని ఎలా ఉంటాయి మనకి, ఇంకా ఇట్లాంటివి అయితే మాకు సెట్ కావు. అట్లా అని చెప్పేసి ఇంకా జస్ట్ మీకు చూపిద్దామని అయితే వచ్చిన లోపలికి. బట్ చాలా బాగున్నాయి తెలుసా, మెయింటైన్ చేసే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఇవి. పిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టం, కానీ ఎవరైనా మంచి మెయింటైన్ చేసుకుంటే చాలా బాగున్నాయి ఇవి. చూడండి బాక్సెస్ ఎంత బాగున్నాయో, డిషెస్లా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సో ఈ షాప్లో మొత్తం ఇవే, ఇంకా కప్స్ ఇవన్నీ చాలా చిన్న మనం రెస్టారెంట్స్లో చూస్తాం కదా అట్లున్నాయన్నమాట. ఇవి ఎంతో ఎక్కువ అనుకున్నాం కానీ ఎక్కువ ప్రైస్ ఏం లేదు, ఇవి కూడా చాలా రీజనబుల్ అనిపించినాయి. సో కప్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి పిల్లలకైతే. పిల్లలకి తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఈ షాప్లో. ప్లేట్స్ అవన్నీ కొంచెం దుమ్ము పట్టినట్టున్నాయి, ఎందుకంటే చాలా వస్తూనే ఉంటారు కదా బయట, ఎంత దుమ్ము ఉంటుంది. వాళ్ళు ఇంకప్పటికి దులుపుకుంటా చదువుకుంటా ఉన్నారనమాట. బట్ ఈ ప్లేట్స్ మాత్రం ఒక్కొక్కటి మంచిగా అనిపించినాయి, కానీ నేనేం తీసుకోలేను దీంట్లో. జస్ట్ చూసిన మీకోసం వీడియో తీసుకొని చూపిద్దామని అయితే చూపిస్తున్నా. ఎవరైనా ప్లేట్స్ ఇట్లా డిన్నర్ సెట్స్ లాంటివి తీసుకోవాలనుకుంటే ఈ షాప్లో తీసేసుకోండి, మంచిగా ఉన్నాయి స్టఫ్. సో వీడియోని అయితే మొత్తం చూసినారని అనుకుంటున్నా. వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. జస్ట్ పార్ట్ 1 వీడియోనే, ఇంకా ఇది పార్ట్ 2 అయితే వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే స్కిప్ చేయకుండా చూసిరు అనుకుంటున్నా కదా. సో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లేట్ చేయకుండా గంట సింబల్ కూడా కొట్టండి, దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. వెయిట్ ఫర్ పార్ట్